కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో ఫామ్లో ఉన్నప్పుడు ఎటువంటి రాజకీయాలు ఉండేవో అటువంటి రాజకీయాలకు మళ్ళీ పునాదులు పడుతున్నట్టు కనిపిస్తారు. ఏమంటారు? రావు గారు, మీరు చెప్పింది 100% నిజం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిలా రెడ్డి కొనసాగడం అనేటటువంటిది ప్రశ్నార్థకమైనటువంటిది ఆ పార్టీలోనే వినిపిస్తున్నమాట. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత బొమ్మ బొరుసు ఎలాగో నాణ్యానికి అలాగే. కానీ నిన్న మొన్న వచ్చినటువంటి పార్టీలు ఏదో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది మాట్లాడు సమంజసం. ఇలా గతాన్ని చెప్పుకుంటూ ఎంతకాలం బతుకుతుందండి? దేశద్రోహులే ఈరోజు దేశభక్తులుగా మాట్లాడేటువంటి పరిస్థితి దేశంలో నెలకొని ఉంటే ఇంకేం చెప్పాలి? నిజం చెప్పు దుడుకునే లోపే అబద్ధం దేశం మొత్తం చుట్టొచ్చిందండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారంతా వైసీపీలో కొంతమంది జాయిన్ అయిపోయారు. మరి వారంతా తిరిగి రావాలి కదా. తిరిగి రాకపోవడానికి షర్మిలా రెడ్డి గారి మీద విశ్వాసం లేదా, పార్టీ మీద నమ్మకం లేదు? రావు మీరు మంచి ప్రశ్న ఇచ్చారు. 3 బాధ్యతలను ఎవరు తీసుకోకే ఈ బాధ్యతలు మీ నెత్తి మీద పెట్టారా, లేకపోతే నెత్తి మీద ఇటువంటి బాధ్యతలు మీ భుజాల మీద బలవంతంగా పెట్టారు? ఇక్కడ బలవంతమే లేదు రావు గారు. డబ్బులతో కూడా పదవులు వస్తున్నాయి అనేటటువంటిది కూడా, డబ్బులు ఉన్నవారికే పదవులు అనేటటువంటి. మీ ప్రత్యర్థి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఎంత దూరమో జగన్ కూడా మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ నా సేవలు అవసరమైన షర్మిలా రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసికట్టుగా మేము పనిచేస్తాం, నో డౌట్.